ఆహా అద్భుతం సూపర్ ఉన్నది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళొక వ్లాగ్తో వచ్చాము. ఇప్పుడు ఎక్కడ అంటే పొడువెల్లి పోషమ్మ దగ్గర ఉన్న గోదావరికని ఎలకలపల్లి దాటినాక ఇక్కడ పోషమ్మ ఉంటుంది కదా. ఇలా స్పెషల్ ఏంటంటే కుండ ఫిష్, అది ఎట్లా చేస్తారో చూపెడదాం. ఇప్పుడు కొత్త ఉంటుంది ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. మా జింగడు వీడియో తీస్తాను. మా జింగడు ఇలాంటి వీడియోస్ కోసం మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తూ ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఫ్రెండ్స్ ఫిష్ కర్రీ, కుండ ఫిష్ అనుకుంటున్నాం. దీనికి కావాల్సిన మసాలా అన్నీ కలుపుకుందాం. ఫస్ట్ దీంట్లో కలుపుకొని దీంట్లో వేసుకుందాం. పసుపు వేసుకున్నాం. ఇప్పుడు తర్వాత కారం వేసుకుంటున్నాం. కారం వేసుకోవాలి. తర్వాత ఉప్పు కొద్దిగా వేస్తాను. కొద్దిగా నూనె కూడా పోసుకుందాం. అలా మొత్తం కలపాలి. మంచిగా చేపలకు మంచిగా పట్టాలి కదా మసాలా కానీ, కారం కానీ, ఉప్పు కానీ. మంచిగా అట్లా కలుపుకోవాలి. మంచిగా ఇట్లా కలుపుకొని మంచిగా మొత్తం బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళేసి కలపాలి. అట్లా ముద్ద వేయాలి. చేసిన తర్వాత ఇలా ముద్ద వేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆ పీసులన్నీ తీసుకొని అందులో ఆ ముద్ద వేసిన మసాలా మొత్తం దీనికి కలపాలి. మంచిగా ఆ మసాలాతోని మంచిగా ఆ ముక్కల్ని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకుందాం. ఎక్కువసేపు పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఉల్లిగడ్డ కోసుకుంటాను. ఇప్పుడు కొద్దిగా మిర్చి కోసుకుందాం. కొద్దిగా టమాటా కోసుకుందాం. ఇప్పుడు కర్రీకి పదార్థాలు అన్నీ పక్కకు పెట్టుకున్నాం కదా. ప్రస్తుతానికి రైస్ వండుతాం. దీని తర్వాత కర్రీ వండుతాం. ఇక రైస్ అయిపోయినట్టే. ఇక రైస్ అయిపోయింది, దించినాం. ఇక చూడండి, ఇక పొయ్యి మీద కుండ పెట్టినాం కర్రీ వండడానికి. కానీ మా వాళ్ళు కొన్ని ఫ్రై చేసుకుందాం, కొన్ని సూప్ పెట్టుకుందాం అన్న వాళ్ళే కొన్ని ఫ్రై చేస్తాం. ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇక చేపల పులుసు వండుతాను. ఉల్లిగడ్డలు వేసుకుంటాను. ఇక టమాటా, ఉల్లిగడ్డ, మిర్చి వేసుకుంటాను. మంచిగా మిర్చి, ఉల్లిగడ్డ వేసినాం కదా, టమాటా అవన్నీ గోలాలి, మంచిగా కలుపుకోవాలి.
ఇక చేపల కూరకు చింతపులుసు కావాలి కదా, ఆల్రెడీ నానబెట్టుకున్నాం. ఇప్పుడు విసికి అలా పోసుకుడే. ఇక ఇవి బాగా మసిలింది. ఇప్పుడు చేపలు వేసుకుందాం కుండలో. చేపల పులుసు అయినట్టే. సో గంటతో కలిపితే ముక్కలు ముక్కలు అయితే, అందుకనే కుండతో నొప్పుతున్నా. అయిపోయినట్టే కర్రీగా. సూపర్ వచ్చింది. ఒకసారి చూద్దాం ముక్క, చూద్దాం. సూపర్ ఉడికింది, హైలైట్. దించుకుందాం. ఇక అయిపోయింది చేపల పులుసు. గ్రేవీగా వేడిగా సూపర్ ఉన్నది, మస్తు అయింది. ఇట్లా ఊపాలే, గంట పెట్టద్దు. చాలా బాగుంది. ఆహా, వేడిగా మస్తున్నది కదా. చూడండి చేపల పులుసు. ఆహా, అద్భుతం, సూపర్ ఉన్నది. కుండ ఫిష్ హైలైట్ ఉన్నది. నేను ఎక్కడ తినలే. కట్టెల పొయ్యి మీద అడవికి వచ్చి మంచిగా చేసినాం. హైలైట్ ఉన్నది. మీరు కూడా వేసుకొని తినండి, సూపర్ ఉన్నది. నేనైతే ఎక్కడ తినలే ఇట్లాంటి టేస్ట్. మస్తు వచ్చింది, మంచిగా వచ్చింది వీడియో. అట్లనే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకుని, కామెంట్ చేసుకొని, షేర్ చేసుకోండి. ఇట్లనే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మరిన్ని వీడియోస్ తీసి మీకు పెడతాను. థ్యాంక్ యూ.